అట్లిట్లా కార్ పార్టీ బుట్టి 26 ఏండ్లు అవుతుంది. అప్పట్లో అందరూ ఉంటదా పోతుందా వాళ్ళతోనేమవుతుందిలే అని అనుకుర్రు. మాకలా బుట్టి పువ్వుల పోతుంది అని అక్కిరిచ్చిర్రు. కానీ షిట్టెడు పుట్టెడు అయినట్టు పెరిగి పెరిగి 10 ఏళ్ళు తెలంగాణలో రాజ్యం ఏలింది. ఇప్పుడు అధికారం పోయినా సరే గులాబీ లీడర్లు ఇంకా జోరు మీదనే ఉన్నారు. అందుకే ఊరూరా కార్ పార్టీ వాళ్ళ జెండా పండుగ మస్తు ఘనంగా చేసుకుర్రు. పార్టీ పెద్ద మనుషులను అంతా పిలిచి పెద్ద ఆఫీసులో మీటింగ్ పెట్టిండు పెద్ద సారు. మరి ముచ్చట్లేంటి ఎట్లయింది ఒక్కసారి అరుసుకోవాలి కదా. చలో, తెలంగాణలో కారు పార్టీ పుట్టి 25 ఏండ్లు గడిచినాయి. ఇప్పుడు 26వ పడిలకు అడుగు పెట్టింది. లెక్కకైతే పెద్ద మీటింగ్ పెట్టుకొని పొట్టు ముచ్చట్లు చెప్పుకోవాలి గాని ఈసారి పార్టీ ఆఫీసులోనే మాట ముచ్చట చేసిండు కేసీఆర్ సారు. లీడర్లతోని కలిసి పార్టీ జెండా పండుగను ఘనంగా చేసుకున్నాడు. తెలంగాణ భవన్ గులాబీ రంగుల దగదగ మెరిసిపోయింది. ఇక పోతనే పార్టీ ఆఫీసులో వెలిసిన తెలంగాణ తల్లి విగ్రహానికి దండలేసిండ్రు లీడర్లంతా. అటెనక సురువైంది అసలు ముచ్చట. చెయ్యి పార్టీల సర్కారు మీద మాజీ సీఎం గట్టిగానే వేసిండు బాణాలు. రైతులు ఆగమైతుండ్రు, సర్కారోళ్ళు కంసకం గింజలు కొంటలేరా అన్నట్టు ఎత్తిపోసిండు. అంతేకాదు పార్లమెంట్లో తెలంగాణ ఉద్యమం గురించి పువ్వు పార్టీ ఎంపీ ఎట్లా పడితే అట్లా మాట్లాడితే చెయ్యి పార్టీ వాళ్ళు అంతమంది ఉండి కూడా ఒక్క మాట మాట్లాడలేదు అన్నట్టు కోపానికి వచ్చిండు మాజీ ముఖ్యమంత్రి. ఇక కొత్తగా పార్టీల షరీకైన జీవన్ రెడ్డి సారును తన పక్కనే సీటేసి కూర్చోబెట్టుకుంటూ కేసీఆర్ సారు. ఇక మీటింగ్ అంతా ఒడిచినాక కారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారు మైకుల ముంగటికి వచ్చి లోపటైన ముచ్చట్లన్నీ చెప్పుకొచ్చిండు. అన్నిటికీ మించి పని చక్కగా చేయని లీడర్లకు వచ్చే ఎలక్షన్లలో టికెట్లు కష్టమే అన్నట్టు మాట్లాడిండు సారు. కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యేలైనా మీరు క్రియాశీలంగా పనిచేయకపోతే మాత్రం పార్టీ అన్ని పరిగణలోకి తీసుకుంటుంది. క్రియాశీలంగా ఉండండి, కార్యకర్తలకు అందుబాటులో ఉండండి, ప్రజలకు అందుబాటులో ఉండండి, సవ్యంగా పార్టీ ఇచ్చిన టాస్క్లు పూర్తి చేయండి అని చెప్పారు. చెప్పడంతో పాటు పార్టీ అన్ని గమనిస్తుంది, రేపు టికెట్ ఇచ్చేటప్పుడు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటామని కూడా చెప్పారు. అంతేకాదు కవితక్క పెట్టిన కొత్త పార్టీ మీద ఏమన్నాడో చూడండి. ఎక్కడ నాకు తెలిసి మాకు ఇప్పటి వరకు నాకున్న ఇన్ఫర్మేషన్ మేరకైతే నాకు తెలిసి పెద్ద ఇష్యూ ఏమీ లేదు. పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, అది పెద్ద ఇష్యూ కాదు. చాలా పార్టీలు వచ్చినాయి, చాలా పార్టీలు పోయినాయి. 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న పార్టీ మేము. కాబట్టి మేము ఫోకస్ చేసేది ఈ దేశంలో 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న పార్టీలు వేళ్ల మీద లెక్క దగ్గబెట్టే సంఖ్యలో ఉంటాయి. నాకు తెలిసి మన రాష్ట్రంలో అయితే ఒక టీడీపీ, తర్వాత టీఆర్ఎస్, ఇంకే వేరే పార్టీలు ఏం లేవు. ఇప్పుడున్న బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్గా పుట్టింది, ఇప్పుడు బీఆర్ఎస్. కాబట్టి పెద్ద పట్టించుకోదగ్గ విషయం ఏం కాదు. ఇంకో దిక్కు జిల్లాల పొంటి ఎటోళ్ళటు గులాబీ లీడర్లంతా పార్టీ జెండాలు ఎగిరేసి సంబరాలు చేసుకుండ్రు. కారు పార్టీకి అభిమానులు గట్టిగా ఉన్న ముకారకి అనే ఊర్లే చిలకల నడమ కేసీఆర్ సార్ ఫోటో పెట్టి జైలు కొట్టిండ్రు పబ్లిక్. ఇక అది అట్లుంటే ఇంకో దిక్కు చిటిచాటు ముచ్చట్లతోని కారు పార్టీ వాళ్ళ మీద గట్టిగానే బాణాలు వేసిండు సీఎం రేవంత్ సారు. కవితక్క పార్టీ గురించి అడిగితే కారు పార్టీకే మనగడ లేదు, ఇక కొత్త పార్టీ సంగతి ఏంటికి అడుగుతాన్రు అన్నట్టు మాట్లాడిండట ముఖ్యమంత్రి. అంతేకాదు మాజీ సీఎం ముచ్చట్లకు సీఎం సార్ గట్టిగానే ఎదురుదాడి చేసిండు. కాళేశ్వరం ప్రాజెక్టు ముచ్చటను ఇడిచేదే లేదన్నట్టు మాట్లాడిండట. సిబిఐ విచారణ జల్దిగా చేసేటట్టు ఒత్తిడి పెంచుదాం అన్నట్టు కూడా మాట్లాడిండట. గిట్లా ఓ దిక్కు కారు పార్టీ వాళ్ళు పార్టీ పుట్టినరోజు పండుగను ఘనంగా చేసుకొని ఇంకింత జోరు పెంచాలని తయారైతే అటు చెయ్యి పార్టీ వాళ్ళు ఏమో ఆ పార్టీకి మనగడనే లేదన్నట్టు మాట్లాడిండ్రు. మరిగా చూడాలే పోతే ఇంకెసోంటి ముచ్చట్లు నడుస్తాయో రెండు పార్టీల నడమ. ఒకటి పోతే ఒకటి అన్నట్టు ఎప్పుడు చూసినా ఏదో కాడ పబ్లిక్ లైన్లు కట్టే పరిస్థితి వస్తున్నది. మొన్నటి దాకా సిలిండర్ల కొరకు శితం లైన్లు కట్టిర్రు, నడమ పిండి కట్టల కొరకు లైన్లు కట్టిర్రు. ఇప్పుడు పెట్రోలు డీజిల్ కొరకు లైన్లు కడుతుర్రు. పెట్రోల్ బంకులలో పెడుతున్న నో స్టాక్ బోర్డు పబ్లిక్ ను గట్టిగా భయపెడుతున్నాయి. అందుకే దొరకదో అనే భయంతో ముందుగానే పోయి ట్యాంకులు నింపుకుంటుర్రు. ఇక చూడు రా కథ ఏందో. ఉన్నదేదో ఉడికేసుకొని తిని తడికేసుకొని పందామంటే తాపకో తిప్పలొచ్చి పడుతుంది కదా. పెట్రోల్ డీజిల్ నో స్టాక్ అనేటాలకు ఓ కొడుకో అనుకుంటా బండ్లు వేసుకొని లైన్లు కడుతుండ్రు పబ్లిక్. రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ బంకు కాడ చూసినా పొట్టు లైన్లే. అప్పు చేసైనా ట్యాంకు పుల్లి చేయించుకుంటారు చాలా మంది. అట్లా వేయకుండ్రి, ఆగమాగం కాకుండ్రి అని సర్కారు వాళ్ళు చెప్తున్నా సరే మాటింటలేరు. మరి ఏంటికి అట్లా అవుతున్నది? పెట్రోల్ డీజిల్ కు ఏంటికి కరువు వచ్చిందని అంటే అటు ఇరాన్ అమెరికా యుద్ధం చేయబట్టి బయట దేశంకేంచి వచ్చే చమురు రేట్లు బాగా పెరిగినాయి. లెక్కకైతే చమురు రేట్లు పెరిగితే పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా పెరగాలి. కానీ ఎలక్షన్లు ఉన్నాయానో మరెట్టనో తెలియదు, కానీ రేట్లు అయితే పెంచలేదు. అందుకే ఆయిల్ కంపెనీలకు లీటర్ మీద 30 నుంచి 40 రూపాయల దాకా లాస్ అవుతున్నదట. ఊకే లాస్ అవుడేందుకని సరుకు సరఫరా తగ్గించినాయట కంపెనీలు. ఇంకోటి ఏంటిదంటే ఇదివరకు ముందు బంకులకు సరుకు పంపించి ఆటెనక పైసలు తీసుకునేటోళ్ళట కంపెనీ వాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం ముందు పైసలు కడితేనే ట్యాంకులు పంపిస్తామా అంటున్నారు.
అట్లా కొంత తిప్పలవుతున్నది. అందుకే చాలా దిక్కుల నో స్టాక్ బోర్డులుగా అనిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే అటు ఏపీ సీఎం చంద్రబాబు సారు ఆయిల్ కంపెనీల ఆఫీసర్లతో మాట ముచ్చట్లు చేసిండు. బంకు ఓనర్లకు ఉద్ధరిస్తే ఏమైతుంది, ముందు సరుకు పంపించి అటెనక పైసలు తీసుకొని అన్నట్టు చెప్పిండట. గట్టిగానే గరం అయిందట. ఇటు తెలంగాణ సర్కారోళ్ళు సుత పెట్రోల్ డీజిల్ కష్టాల మీద నజరేసిండ్రు. అయితే అసలు పరిశానంత ఎక్కడొచ్చిందంటే అవసరం ఉన్నదానికంటే ఎక్కువ పోయించుకుంటున్నారట చాలా మంది. ప్రతి ఒక్కళ్ళు ట్యాంకు ఫుల్ కావాలంటే బంకు ఓనర్లైన యాడికేసి తెచ్చిపోతారు. అట్లా అవసరం లేకపోయినా సరే ఎక్కతక్క పోయించుకునేటోళ్ళు చేయబట్టి అసలు అవసరం ఉన్న వాళ్ళకి తుట్టి పడుతున్నదట ఇంధనం. ఓ 4-5 రోజులల్లో అంత కొలిక్కి వస్తుందని అంటుండ్రు. మరి ఇక చూడాలి ఏమవుతుందో. ఎవరన్నా ఫౌండేషన్ వాళ్ళు, సేవా సంఘపోల్లో, లేకుంటే ఇంకేదైనా ట్రస్ట్ వాళ్ళు అయితే జనాలకు ఫ్రీగా బువ్వ పెడతారు, ఫ్రీగా బట్టలు పంచుతారు, ఫ్రీగా ఉప్పు పప్పులు ఇంకా ఇంట్లో అక్కడికి వచ్చే సరుకు సామాన్లు కూడా పంచుతుంటారు. ఇది మామూలుగా మనం చాలా దిక్కుల్లో చూసిన ముచ్చట్నే. కానీ ఆ తిరుపతి పట్టణంలో ఒకళ్ళు ఇంకేదో పంచిర్రట. మరి ఏం పంచిర్రు, ఏందా కథ అనేది తెలవాలంటే ఈ ముచ్చట చూడాల్సిందే. ఫ్రీగా వస్తున్నదంటే మనుల సంగతి ఎట్లుంటుందో మీ అందరికి ఎరుకున్న ముచ్చట్నే. పుక్కెట్లా అంటే నేనున్నా మా అయ్యుండు, అదే పైసలంటే మాత్రం నాకు వయసు లేదు మా అయ్య ముసలోడు. ఇగో అట్లనే తిరుపతిలో పుక్కెట్ల పెట్రోల్ అనగానే ఎట్లా లైన్ కట్టిరో చూడురే. నాకని ఎగబడ్డరు బైకులోళ్ళు అన్నట్లు. ఇది తిరుపతి పట్టణం తానాపల్లి ఉన్న ఓ పెట్రోల్ బంకు. అయితే ఈ నడుమ ఏడబోయిన సుత పెట్రోల్ స్టాకు లేదనే పుకారు నిలబడుతున్నాయి కదా. ఒక ఉద్దర పుకారులను బంద్ చేపిస్తానికి బంకు ఓనర్ రాజేష్ రెడ్డి అనకి ఇచ్చంతరమైన ఉపాయం కట్టిండు. అదిగిన వాళ్ళ ఫౌండేషన్ తరఫుకించి బండికో లీటర్ పెట్రోల్ పుక్కెట్లనే పట్టించి పెట్రోల్ సరిపోనుంది, లేనిపోని బుగులు పడకురి హైబత్ కాకురి అని పూసగుస్తాడు. ఇక ఈ ముచ్చట ఆ నోట ఈ నోట వాకి బంకు కాడ జంగు లేపిరు బైకులోళ్ళు. ఎక్కడ తిరిగినా సుతా దొరకలేదు. ఆ సుంటి తీడ పుక్కెట్నే దొరుకుతుంది. ఇక లీటర్ పట్టించుకునే పోవాలని చెప్పి ఎగబడితే రోడ్డు పొడుగుతా గడిదే. మరి ఎన్ని బైక్లోకి పోసిరు, ఏం సంగతి వాళ్ళని అడుగుదాం. చెప్పే రాయేశనా. ఈ రొమ్మాల ఫౌండేషన్ తో దాదాపు 5,000 నుంచి 7,000 వాహనాల వరకు ఉచిత పెట్రోల్ అందించడం జరుగుతుంది. మాది ఇంకొక బంక్ కూడా ఉంది, అక్కడ కూడా స్టాక్ అందుబాటులోకి రావడం, అక్కడ కూడా ప్రారంభిస్తాం. ఈ కార్యక్రమం ఈ పానిక్ సిచ్యువేషన్ తగ్గే వరకు, మాకు స్టాక్ అందుబాటులో ఉన్నంత వరకు ఈ కార్యక్రమం ఇలాగే రొమ్మాల ఫౌండేషన్ ద్వారా కొనసాగిస్తాం. ఇంటిరా ఈ బంకే కాకుండా ఇంకో తావులున్న బంకుల సూత ఇదే నమూనాలో ఫ్రీ పెట్రోల్ పోస్తారట. అట్లాంటి సాటు కాదు సుమా. బంకు ముంగట మంచిగా ప్రతి 2 గిర్రల బండికి లీటర్ పెట్రోల్ ఉచితమని బోర్డు సుధా పెట్టారు. దీంతో పెట్రోల్ లేదని చెప్పి వట్టిగా మనకు మనమే కిరిమి లేపుకుంటున్నాం కానీ సరిపోనుంది, లేని కొరత మనమే పుట్టిస్తున్నాం అని అనుకుంటూ పోయిరాట పెట్రోల్ పుట్టించుకున్న జనాలు. ఏదేమైనా లీటర్ పెట్రోల్ పుక్కెట్లో పోస్తుంటే పెద్ద సుతారం ఏం కాదు కానీ పిటాన పీరమైన ఈ జమానాల 1000 బండ్లకు ఫ్రీగా పోస్తుంటే గొప్ప ముచ్చటే అని అనుకుంటారు ఈగింతమంది. అప్పట్లో జూబ్లీ హిల్స్ నడుమంత్రపు ఓట్ల ముంగట అప్పటికప్పుడు గవర్నర్ కోటా కింద కోదండరాం సార్ను, హజరుద్దీన్ సార్ను ఎమ్మెల్సీగా చేసిర్రు. ఇద్దట్లే ఒకళ్ళకి మంత్రి పదవి ఇచ్చిర్రు. అటెంక పట్టుకపోయి సంతకాల కోసం ఫైల్ గవర్నర్ ముంగట పెడితే ఆయన సంతకం పెట్టింది లేదు, వాళ్ళు ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసింది లేదు. ఇంకో 3 వద్దులైతే వాళ్లకున్న 6 నెలల గడువు ఒడుస్తుంది కూడా. ఈసొంటి ఇయాల గవర్నర్ సార్ సంతకంతోని ఇయాల ప్రమాణం చేసిర్రుగా ఇద్దరు లీడర్లు. రైట్. అజారుద్దీన్ సార్ మంత్రి పదవికి అందులేదు పోండ్రిగా. ఓట్లలో పోటీ చేసింది లేదు, గెలిచింది లేదు. జూబ్లీహిల్స్ ఓట్ల ముంగట తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు మంత్రిని చేసిర్రు, ఇప్పుడు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీని చేసిర్రు. లెక్కకైతే అప్పుడే సార్ ఫైల్ పట్టుకపోయి గవర్నర్ సార్ ముంగట పెడితే అప్పుడు ఆమోదం తెలపలేదు. ఇంకో 3 వద్దులలో పక్క యాదవ్ పదవిలోకి ఎక్కాలే, లేకుంటే మంత్రి పదవే ఊస్తే ఏడుతుండే. అసవంటి వల్ల గవర్నర్ కోటా ఎమ్మెల్సీకి సార్ సంతకం పెట్టేటాళ్లకు ఇక ఈ భయం పోయింది అన్నట్టు. ఇప్పుడు అట్లా ఇంతకు మునుపు మంత్రి పదవికి ప్రమాణ స్వీకారం చేసినట్టే ఇవాళ ఎమ్మెల్సీ పదవికి ప్రమాణ స్వీకారం చేసిండు అజారుద్దీన్ సారు. ఈయన ఒక్కడే కాదు, ప్రొఫెసర్ కోదండరాం సార్ సుతా ప్రమాణ స్వీకారం చేసిండు గవర్నర్ కోటాల ఎమ్మెల్సీ పదవికి. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ సారే ఇద్దరితో ప్రమాణ స్వీకారం చేయించింది. పదవి అనేది మనం చేస్తున్నటువంటి సమస్యల పరిష్కారానికి చేస్తున్న కృషికి అది ఒక తోడ్పడగల సాధనమని మాత్రమే నమ్ముతూ ఉన్నాం. తప్పనిసరిగా ప్రజల కోసం నిలబడతామని, ఇంతకాలం ఎంత నిబద్ధతతో పనిచేసినామో అంతే నిబద్ధతతో పనిచేస్తామని, తప్పనిసరిగా ఎప్పుడూ అందుబాటులో ఉంటామని మీ అందరికీ ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా. गवर्नर कोटा में एमएलसी बना में आज वोट लिया और मैं यहाँ पे पहले तो हमारे बहुत चाहिए थे सीएम रेवंत रेड्डी साहब का मैं बहुत शुक्रिया अदा करता हूँ.
ఈ ప్రమాణ స్వీకారం కార్యానికి పెద్ద సుట్టం లెక్కన సీఎం రేవంత్ రెడ్డి సార్ సుత వచ్చిండు. అయితే అజారుద్దీన్ సార్ తోపు క్రికెటరు, ఇండియా టీం కు పెబ్బగా మస్తు కప్పులు తెచ్చిండు కూడా. అటంక కాంగ్రెస్ పార్టీలో షరీక్ అయ్యి ఓపాలి జూబ్లీ హిల్స్ కెంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిండు. మళ్ళా అదే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ల యాళ్ళ మంత్రి అయిండు, ఇప్పుడు ఎమ్మెల్సీ అయిండు అన్నట్టు. ఇక ఉన్నది కోదండరాం సారు, ఆయన గురించి అందరికి ఎరుకున్నదేనాయ, నేను చెప్పేది ఏముంటది. తెలంగాణ ఉద్యమాలకెంచి ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఎంబడి తిరుక్కుంటా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చేందుకు మస్తు కష్టపడాడు సార్ సుత. ఆయన పడ్డ కష్టానికి ఇప్పుడు గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ పదవి వచ్చింది అన్నట్టు. మొన్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు, ఇవాళ గవర్నర్ కోట ఎమ్మెల్సీలు. ఇక మంత్రివర్గంలో ఖాళీగున్న 2 శాఖల్ని ఎప్పుడు నింపుతారో మంత్రివర్గంలోకి వచ్చేటి అదృష్టం ఎవరికి దొరుకుతుందో చూడాలి మరి. మామూలుగా మీ ఇంట్లో ఎంతమంది ఉర్రు అని అడిగితే ఏం చెప్తారు? 4 5 ఇంట్లో ఎంతమంది ఉంటే గంతమంది పేరు చెప్తారు. అదే మీ పక్కింటోళ్ళ గురించి అడిగితే రోజు చూస్తాం కాబట్టి ఉన్నంత మంది పేర్లు చెప్తాం. మీ బజార్లో ఎంతమంది ఉర్రు అని అడిగితే జర్రంతసేపు ఆగి లెక్కేసి చెప్పొచ్చు. అదే మీ ఊర్లో ఎంతమంది ఉర్రు అని అడిగితే పక్క లెక్క తెలియదు కాబట్టి అందాజా గింతమంది ఉండొచ్చు అని అంచనా వేసి చెప్తారు. అదే మీ మండలంలో ఎంతమంది ఉర్రు అని అంటే, జిల్లాలో ఎంతమంది ఉర్రు అని అంటే, రాష్ట్రం మొత్తంలో ఎంతమంది ఉర్రు అని అంటే చెప్పగలుగుతామా? అది అందుకనే రాష్ట్రంలో ఎంతమంది ఉర్రు ఏంది అనేటి లెక్కలు తీసేటి కార్యం నడుస్తుంది. ఇలా ఇటు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ముంగటేసుకున్న జనగణన కార్యం మస్తు జోరుగా నడుస్తుంది తెలంగాణలో. ఏప్రిల్ 1వ తారీఖు నాడు షాల్ చేస్తే 5 తారీఖు తెలంగాణలో సురువైంది. సెల్ఫ్ ఎన్యూమరేషన్ అని పేరు పెట్టిరు దానికి. అంతా ఆన్లైన్ లెక్కిస్తుడే. అంటే ఎవరిదాలు ఆన్లైన్ పోర్టల్లో అప్లికేషన్లు పెట్టుకోవాలి. పోర్టల్ తెలిస్తే 33 ప్రశ్నలు ఉంటాయి. ఇంట్లో ఎంతమంది ఉంటారు, ఇంటికి పెద్దవాళ్ళు, ఆడోళ్ళ మొగోళ్ళ, పెండ్లైన వాళ్ళు ఎంతమంది, పెండ్లి కానోళ్ళు ఎంతమంది, ఒకళ్ళ పెండ్లి అయితే పిల్లలు ఎంతమంది, అందులో ఆడపిల్లలు ఎంతమంది, మగ పిల్లలు ఎంతమంది, సొంత ఇల్లు ఉందా కిరాయికుంటులా, ఒకళ్ళ సొంత ఇల్లు అయితే పెంకుటిల్లా, కమ్మలిల్లా, లేకుంటే స్లాబ్ ఇల్లా, కింద బండలేసిల్లా, లేకుంటే మట్టి నేలైనా, నాప బండలా, పాలిస్ బండలా, పైకప్పే ఉంది, గోడల రంగులు ఏమేసిర్రు, ఇంటి నెంబర్ ఎంత, ఉన్న ఇల్లు వారసత్వం కింద వచ్చిందా, లేకుంటే సొంత పైసలు పెట్టి కొనుక్కున్నారా, ఇంట్లో ఉండేటోళ్ళంతా ఏం పని చేస్తారు, సర్కారు కొలువులు ఎంతమందికి ఉన్నాయి, ప్రైవేట్ల కొలువులు చేసేటోళ్ళు ఎంతమంది, ఏడాదికి ఎంత ఆమదాని వస్తుంది, రాబడెంత, పోబడెంత, మిగులుబాటెంత, ఓ ఇట్లా బొచ్చడు ఉంటాయి. అందులో అన్నింటినీ ముందుగా ఎవరిదాలు ఆన్లైన్ పోర్టల్కి ఎక్కించుకుంటే ఆటంక ఆఫీసర్లు వచ్చి చెకింగ్లు చేస్తారు. మనం నింపినవన్నీ కరెక్టేనా కాదా అని తెలుసుకునేందుకు ఏప్రిల్ 26వ తారీఖు నుంచి మే నెల 10వ తారీఖు దాకా ఆన్లైన్ ఆప్షన్ అందుబాటులో ఉంటది. ఆటంక మే 11వ తారీఖు నుంచి జూన్ 9వ తారీఖు వరకు అధికారుల ఇంటింటి సర్వే నడుస్తుంది అన్నట్టు. అట్లా తొలతనాడు సీఎం రేవంత్ రెడ్డి సారు ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకుంటే ఇలా చిన్న సీఎం బట్టి విక్రమార్క సారు, సిఎస్ రాధాకృష్ణ సారు ఆన్లైన్ లోకి ఎక్కించుకున్నారు అలా వివరాలన్నీ. విన్నారు కదా, మీరు కూడా మీ వివరాలన్నీ ఆన్లైన్ లోకి ఎక్కించుకోరు. మీ వివరాలన్నీ ఎడుపోవు, మీ ఆస్తులు ఎడుపోవు, మీ వివరాలకు మీ ఆస్తులకు మేమే కావాలంటాం అంటారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. చూడాలా మరి ఎంతమంది సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకుంటారు అనేది రేపు. ఎలక్షన్లు అన్ని దిక్కుల్లో ఒక ఎత్తు అయితే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఒక ఎత్తు. ఎందుకంటే మమతక్కతోని మామూలుగా ఉండదు మరి. అయితే ఈసారి మాత్రం దీదీని ఇంటికి సాగనంపాలని కాషాయ పార్టీలు గట్టినే తిప్పలబడ్డారు. బస్తీమే సవాలన్నట్టు ప్రచారం చేసిర్రు, తీరు ముచ్చట్లు చెప్పిర్రు, వరాలు ఇచ్చిర్రు. అటు మమతక్క కూడా తగ్గేదేలే అన్నట్టు ప్రచారం చేసింది. బుధవారం నాడే 2వ మల్క పోలింగ్ ఉన్నది కాబట్టి కూత ఉడుకుతున్నది ఇప్పుడు బెంగాల్ రాజకీయం. ఏ పొట్టు ఆకలుంది ఆయాషేర్ అనుకుంటా ఓ దిక్కు కాషాయ పార్టీ వాళ్ళు, ఇంకో దిక్కు మమతక్క పార్టీ వాళ్ళు పశ్చిమ బెంగాల్లో ఎలక్షన్ల ప్రచారం మోత మోగిచ్చిండ్రు. అట్లిట్లే 2వ మల్క ఎలక్షన్ల ప్రచారం కూడా ఒడిసింది. బుధవారం నాడు ఓట్లేసే కార్యం ఉన్నది. తొలుత మల్కలనైతే పోలింగ్ స్టేషన్లకు ఓటర్లు పోటెత్తిండ్రు. మరి ఇక 2వ మల్కలు ఏం చేస్తారో చూడాలి. ఇక అది అట్లుంటే ఓటర్లను బుట్టలేసుకొని ఇంకే లీడర్లు గట్టిగానే తిప్పలబడ్డరు. ఇక చూడర్రి ఐతారం మాపటీలు మమతక్క కూరగాయల మార్కెట్కు పోయింది. పండ్లు ఆ ఓటి కొన్నట్టు చేసి పబ్లిక్ తో ముచ్చట్లాడింది. పండ్ల పని ఓట్లు అడిగింది. ఇట్లనే ప్రధానమంత్రి మోదీ సారి ఏమో కలకత్తా నడిబొడ్డున ఉన్న 300 ఏళ్ల నాటి కాళీమాత గుడికి పోయి పూజలు చేసి వచ్చిండు. పెద్ద ముచ్చట ఏంటిదంటే ఇక్కడ కాళీమాతకు కొబ్బరి బోండంలో వండిన రొయ్యల వంటకాన్ని నైవేద్యం లెక్క పెడతారట. ఎలక్షన్లలో పువ్వు పార్టీ గెలిస్తే నీసు కూర తిననీయరని మమతక్క గట్టిగా ప్రచారం చేసింది కదా. అందుకే ఆమె ముచ్చట్లు పని చేయకుండా గిట్ల నీసు కూరను నైవేద్యంగా పెట్టే కాళీమాత గుడికి పోయి పూజలు చేసిండు మోదీ సారు అని మాట్లాడుకుంటారు చాలా మంది. ఇంకో దిక్కు బెంగాల్లో ఇప్పుడు ఎటు చూసినా ఎలక్షన్ల హంగామనే కనిపిస్తుంది. ఆఖరికి మిఠాయిల షాపులలో కూడా పార్టీల రంగులు గుర్తులే కానొస్తున్నాయి. చూడరే మమతక్క పార్టీ గుర్తు, పువ్వు పార్టీ వాళ్ళ గుర్తు, ఎర్రజెండ పార్టీ వాళ్ళ గుర్తులతోని స్వీట్లు తయారు చేసి అమ్ముతుండ్రు.
ఎలక్షన్లను గట్టిగా వాడుకుంటారు మిఠాయిల దందా చేసేటోళ్ళు. అన్యమగాని ఎలక్షన్లలో పువ్వు పార్టీ వాళ్ళు గెలిస్తే ఫలితాల రోజు మోదీ సార్ మళ్ళోసారి పశ్చిమ బెంగాల్ పోతాడట. పబ్లిక్ కు మిఠాయిలు తినిపిస్తా అని ముందుగానే చెప్పిండు. అటు మమతక్క కూడా మిఠాయిలు తినిపిస్తానన్నది. మరిగా చూడాలి ఎవరు గెలుస్తారో, ఏ పార్టీ మిఠాయిలకు గట్టిగా గిరాకవుతుందో. శివరాత్రికి శివ శివ అనుకుంటా చలిపోతుంది, చిన్నగా ఎండలు చాలా అవుతాయి అని అంటారు. రోని కాడితే వరకు రోలు వగిలే ఎండ కొడుతుంది అని అంటారు. కానీ ఈ ఏడు శివరాత్రి కంటే ముందుగాలకేంచే ఎండ సురుకులు తగులుడు షురువైంది. రోని కాడితే రాకమునిపే సరుస్తుంది ఎండ. ఇప్పుడే ఇట్లున్నదంటే రోని కాడతల ఇంకెట్లుంటుందో ఏమో పో. ఓహో మంజులా, ఏమెండలు ముంగట ఉంటది అసలు కథ అంతా. ఇప్పుడే మాడలు వగిలే ఎండలు కొడుతున్నాయంటే ముంగట పొడుగుతా రోడ్లు కాదు, రోడ్లు కూడా పగులుతాయి ఆడ. మరి రోని కార్తెలు కొట్టాల్సిన ఎండలు ఇప్పుడే కొడుతున్నాయంటే రేపు ఇంకెట్టుంటదో చూడిగా. నెత్తి మీద కొంగులు, చెల్లబట్టలు, చేతుల శక్తులు లేకుంటే ఇంట్లోకించి కాలు బయట పెట్టలేని పరిస్థితి. మరేమన్నా తక్కువ కొడుతున్నాయి ఎండలు? 40 నుంచి 45 డిగ్రీల ఎండ ఉండే. ముంగట ఇంకో 2 నుంచి 3 డిగ్రీల ఎండలు పెరిగినా పెరుగుతాయట పక్క. ఇది నేనంటున్న మాట కాదు, మళ్ళా మొగులధికారులే చెప్తున్నారు కోరుతూ. నిజామాబాదు, జగిత్యాల, కామారెడ్డి, మంచిర్యాల, నిర్మలు, పెద్దపల్లి, నల్గొండ, ఆదిలాబాదు, భద్రాద్రి, కొమరంభీం, ఆసిఫాబాదు, ములుగు జిల్లాలలో ఇంత ఎక్కువనే ఉన్నాయట ఎండలు. ఇక ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే 45 డిగ్రీలు దాటిపోయింది కూడా. కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇస్తే ఇగిన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిరు మొగులధికారులు. అంటే ఎండలతో డేంజర్ ఉంటది, జనంతా పైలంగా ఉండాలని చెప్తున్నారు అన్నట్టు. సూర్యన్న సురుకులు తట్టుకోలేక ఎండ దెబ్బ దాకి దావకాండ్లకు మస్తు గిరాకీ. చాలా మంది పానాలు పోతున్నాయట కూడా. అవు మరి పొద్దుగాల 11 దాటితే కాలు బయట పెట్టే శక్యం లేదు. ఇకట జనం తిప్పల పడుతులనే ఆడాడ సల్లకుండలు పెట్టి పబ్లిక్ ను సల్లబరుస్తున్నారు కొంతమంది. చెరుకు రసాలకు, సోడా బండ్లకు, కొబ్బరి నీళ్లకు, నిమ్మరసాలకు, తాటి ముంజలకు మస్తు గిరాకీ పెరిగింది. ఎండల కేకలేక పెయ్యి సల్లబరుచుకునేందుకు ఏ దొరికితే అది ఇంత కడుపులో పోస్తూనే ఉన్నారు. అక్కల నెత్తులకు కొంగులు, మొగళ్ళ నెత్తులకు రుమాలు, బడిపోరలు, కాలేలకు పోయేటోళ్లకు బుడపోరలను ఎత్తుకొని బయట తిరిగేటోళ్ల చేతుల్లో చేతిర్లు. ఇక బండ్ల మీద పోయేటోళ్ళదైతే చిన్న చెర కాదు, చింతపరిగా అందుకొని చిట్ట దరిచినట్టే ఎండ. నడిమిట్ల చెడగొట్టు వానలు పడతాయి కదా, అగో గావిడితోని జలంతా చల్లబడతామాట. కానీ ఎండలతో తిప్పలే ఉందంటారు పబ్లిక్. నేను చెప్పుడు కాదు కానీ బయట ఎండలు ఎట్టున్నాయో మీకు కూడా ఎలుకున్నదే కదా. జనంతా ఎండలు తగ్గిందనక పైలంగా ఉండు మరి.